అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 16వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్షుణ్ణంగా అయితే అర్థమై తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారిని అయితే పరిశీలించినట్లయితే కనుక వీరి యొక్క మాట తీరులో కానీ, నడవడికలో కానీ, ఆలోచన విధానంలో కానీ అడుగునా కూడా ఎన్నో మార్పులు అయితే చేర్పులు అయితే వీరు మిమ్మల్ని అయితే పలకరించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయేటటువంటి సంఘటనలు ఎటువంటివి, ఆ సంఘటనలు మీరు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది అయితే ఈరోజు మనం వివరంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీకు ఆ వివరాలన్నీ పూర్తిగా తెలియాలంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క అంశం కూడా అయితే అర్థమవుతుంది. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక మీరైతే పూర్తిగా భిన్నమైనటువంటి మనుషుల కొత్త ఆలోచనతో, కొత్త ఉత్సాహం అయితే మీలో మొదలవబోతుందని చెప్పవచ్చు. రేపటి రోజున సానుకూల మార్పులు కూడా తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే ఆ వ్యక్తి ద్వారా మీకు ఏమైనా నష్టాలు ఉన్నాయా, లేదా మంచి జరగబోతుందా, మీలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి అనేదైతే మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకుందాం. మీరు ఆ వ్యక్తి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోక అయితే తప్పదు. మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ఒక విషయం రేపటి రోజున అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక ఈ యొక్క రాశి వారికి ఏంటంటే కనుక ఎప్పుడూ కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, వీరి రాశిలో ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు, అవి ఏమిటో తెలియదు కానీ ఎప్పుడూ కూడా వీరు కష్టాలు అనేది అనుభవిస్తూనే ఉంటారు. ఈ యొక్క జాతక పరంగా చూసుకున్నట్లయితే కనుక వీరు అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు. కానీ కష్టాలు ఎప్పుడూ కూడా అందరినీ సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వీరికి మాత్రం సహజంగా కష్టం ఉన్నప్పుడు డబ్బు పరంగా, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడాను వీరికి ఎక్కువ బాధ అనిపించినా అంటే అటువంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవు. ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి ఒక మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరికి చాలా మెండుగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయిలో సంబంధించిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారు ఉంటారు. కొంతమంది అలాగే పేదవారు కూడా ఉంటారు. కొంతమంది మధ్యస్థ తరగతి వారు కూడా ఉంటారు. కష్టం ఎటువంటిదైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది గురిచేసే కష్టాలు అయితే కాదు. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు అనిపించినటువంటి కష్టాలు అయితే మీరు జీవితంలో ఎదుర్కొన్న వారని అయితే చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారుగా అన్నా కూడా మీరు అనేది అందరినీ సమభావంతో అయితే చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని స్నేహపూర్వకంగా అయితే పలకరింపు చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి నిజాయితీ, మీకు ధర్మబద్ధాలు, జాలిగుణం మీ నరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదృష్టవంతులకు అంతకు మించి ఇంకా ఏమీ ఉండవనేది చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచే మీకు బరువు బాధ్యతలు మెండుగా ఉన్నాయి. కష్టం మిమ్మల్ని నీడలా వెంటాడుతున్నా కూడా ఎంతో మనోధైర్యంతో అయితే మీరు వాటన్నింటినీ ఎదుర్కొంటూ, సమస్యలను పరిష్కరించుకుంటూ మీరు జీవితాన్ని సాగిస్తూ ఉన్నారనైతే చెప్పుకోవచ్చు. మీరు కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు అయితే మీలో చాలా ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగా, ఆకర్షణీయంగా కూడా ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక చక్కని రూపలావణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. చూడగానే ఎవరికైనా కానీ వీరి యొక్క రూపానికి, వీరి యొక్క ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులై తీరాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అంత చక్కని రూపలావణ్యం వీరి సొంతమని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు అన్ని రకాలుగా కూడా లాభదాయకమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజుగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారి జీవితంలో వీరి ఒక మంచి మగవారు కానీ హుందాగా, ఆకర్షణీయంగా కూడా ఉంటారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు అద్భుతంగా మాట తీరే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ అయితే వీళ్ళని కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా కానీ మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరికి దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా ఎదుర్కొనే మనస్తత్వం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దైవ విధిని వీళ్ళు కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని అయితే చెప్పుకోవచ్చు. అంటే వీరు మాకు కానటువంటి పని ఏదీ లేదు, మేము ఏదైనా సరే ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, కనుక మేము అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా సాగిపోయేలాగా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని అయితే వీరు మెండుగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం తీసుకోరు. ఎందుకంటే ఏదైనా కానీ వీరు ఊహించినటువంటి ఒక మాట అయితే, ఒక సంఘటన అయితే మిమ్మల్ని పలకరించబోతుంది అని అయితే చెప్పుకోవాల్సిన విషయం. ఆ సంఘటన కూడా రేపటి రోజున మీరు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి.
ఉదాహరణకు ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదా మీరు ఊహించనటువంటి ఒక ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టంగా, ఒకంత మీకు దురదృష్టంగా కలిగేటువంటి అవకాశాలైతే మరిన్ని మెండుగా ఉన్నాయి. కొంతమంది వ్యక్తులకేంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు గనక మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు గానీ, లేదా మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు గానీ మిమ్మల్ని అయితే పలకరించటం అయితే జరుగుతుంది. అలాగే ఇక మీకు అనూహ్యమైనటువంటి పరిణామాలు రేపటి రోజున మీకు మెండుగా ఉన్నాయి. మీకు తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు ఎంతో ఆనందాన్ని పొందబోతున్నారు. సంపాదన కూడా రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి లాభం కూడా చాలా ఎక్కువగానే కనబడుతుంది. శుభ సమయం అనైతే చెప్పుకోవచ్చు. మీరు జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. రేపటి రోజున ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ రేపటి రోజున మాత్రం వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగం రీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద కానీ మీరు తిరుగుతున్నప్పుడు మీరు అనుకున్నటువంటి కొన్ని పరిచయాలు అయితే రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి స్నేహబంధంగా కానీ మారవచ్చు. వాళ్ళు ఓ ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, నూతన వ్యక్తులు కావచ్చు. మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీకు కొత్త జీవితం ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి వ్యక్తుల ద్వారా మీకు వారిని బాగా నచ్చటము, లేదా వారి యొక్క మాట తీరు మీకు బాగా ఇష్టంగా అవటము, వారు హుందాగా ప్రవర్తించిన మాట తీరు అన్నిటిలో కూడా మీరు చూసుకున్నటువంటి మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే కనుక నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులు అవుతారు. వారు ఎలాగైనా సరే మాట్లాడాలని చెప్పి చేసే ప్రయత్నాలు కూడా మీలో పదే పదే చేస్తూ ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ నంబర్ ద్వారా అయితే మీరు ఎలా సంపాదించాలి, ఫోన్ కాల్ తెలుసుకొని తరచూ మాట్లాడే ప్రయత్నాలు చేయడం, ఎంత మాట్లాడకుండా అనుకున్నా కూడా సైలెంట్గా ఉన్నా కూడా వీరే మా ప్రపంచం అవతల అని మీరు తెలియజెప్పటం, ఇటువంటి అనూహ్యమైన పరిణామాలన్నీ కూడా మీ జీవితంలో ఒక సరికొత్త పరిణామాలుగా అయితే మీకు మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారైతే తప్పుడు ఆలోచనలతో అయితే కాదు, ఎక్కడ తప్పుడు ఉద్దేశంతో మాట్లాడే స్వభావం అయితే కాదని అయితే తెలుసుకోవాలి. ఒక కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా, లేదా వారి జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలుకబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీ కుటుంబ రీత్యా ఎక్కువగా మీరు కుటుంబానికి విలువనిస్తారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. ఎంత పనిలో ఉన్నా సరే కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. అవసరమైతే చేసినటువంటి పని కూడా కాస్త పక్కన పెట్టి కుటుంబంతో గడపడానికి అయితే మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా ఇంతకు ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కనుక తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్నటువంటి కొన్ని కొత్త పరిచయాలు అన్నీ కూడా మీకు స్నేహబంధంగా అయితే మారబోతున్నాయి. సరికొత్త బంధాలు అయితే మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. ఇక అలాగే మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి మరి ఒక మంచి అంటే బంధువులతో ఆప్యాయంగా పలకరించేటటువంటి ఒక సమయాన్ని కూడా మీరు కేటాయించబోతున్నారు. సోదరీమణులందరూ కూర్చొని బంధువర్గ మిత్రులతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు చాలా మంచి కాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే నిలకడతనం, మాట తీరు కూడా మీకు మీ పని దగ్గర మీ వ్యాపారానికి మిమ్మల్ని అభిమానించే తీరు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే గడిస్తారు. ఏదైతే పెట్టుబడులు పెడతారో దానికి సంబంధించిన లాభాలు కూడా రేపటి రోజున మీకు మెండుగా వస్తాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు అనేవి మీకు రేపటి రోజున అయితే చోటు చేసుకోబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు తెలియనటువంటి ఒక రహస్యం కూడా, అనూహ్యమైనటువంటి ఒక రహస్యం అయితే మీకు బయటపడబోతుంది. మీకు ఇంట్లో తెలియనటువంటి ఒక రహస్యం అయితే మీకు తెలియకుండా దాచిపెట్టినటువంటిది అయితే మీకు బయటపడబోతుంది. ఒక రకంగా దాని మూలంగా కూడా మీరు సంతోషపడబడే వార్త అనేది చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే మీ ఇంటి సభ్యులందరితో కలిసి రేపటి రోజున మీరు తప్పకుండా దేవాలయం దర్శనానికి వెళ్తూ మీకున్న సమస్యలను దేవునితో అయితే మీరు చెప్పుకొని దేవతారాధన చేసుకుంటూ, దీపారాధన చేసుకుంటూ, నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు తప్పకుండా ప్రతి కార్యంలో అయినా మీకు శుభాలు చేకూరుతాయని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి. మన వీడియో నచ్చినైతే అక్కడ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.